వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. రేపు 5వ తారీఖు జరిగే ఎంపీపీ ఎలక్షన్లో భాగంగా నిన్న పుల్లలగుడ్డము ఉన్నూరు కొంతమంది విజిట్ చేసిన తర్వాత వేసి దాదాపు 16 మంది ఎంపీటీసీలు, దాంట్లో 11 మంది కన్ఫర్మ్గా మా పరంగా ఉండరు కాబట్టి అంతా మాట్రిక్స్ అంతా సెట్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు జనరల్గా ఆఫీసులు ఏమంటే 24 బిఫోర్ ఎవరికి ఎంపీడీఓకి అని స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీకి ఆయన ఇయ్యాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చి అట్లా బీఫార్మ్ కూడా ఇచ్చి అట్లా వేరే పని పోవాలనుకోండి ప్లాన్ చేసి పోతాం అనమాట. పోయిన తర్వాత ఫార్మ్ బి అట్లా ఎన్ఎక్సీ 1, 2, 2 కూడా ఎంపీడీ వరకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక జిరాక్స్ కాపీలు పైన రిసీవ్డ్ కాపీ అండ్ డ్రాప్స్ తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. అంతా 10 నిమిషాలు అయిపోయింది. మేము బయట కూడా డిఎస్పీ గారు అక్కడే ఉంటారు, సీఏ గారు అక్కడే ఉంటే మేము పోయిన తర్వాత వాళ్ళు లేచి వాళ్ళు మాట్లాడి స్టేషన్కి పెట్టాను, మాకు తెలియదు పోయింది. పోయిన తర్వాత బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కొంచెం జిరాక్స్ లేట్ అయింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గర కూర్చొని మీడియా వాళ్ళు బయట ఉంటే ఏమైనా చెప్పింది అంటే ఏం లేదప్పా ఎన్ఎస్ఆర్ 1 and 2 అది ఆఫీసులోకి వెళ్ళి అది ఇచ్చినాము, బీ ఫార్మ్ ఇచ్చినాము అంతే. ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమంటే మాకు ఐడి కార్డులు ఉంటాం కదా ఎంపీటీస్లోనా ఇప్పుడు బయట పోయింటారు వాళ్ళ దగ్గర లేకపోతే కూడా మాకు స్పెషల్ ఐడి కార్డులు కూడా ఆ రోజుకి ఇవ్వాలని చెప్తే వాళ్ళు లేదు ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాలేదు అని చెప్తే మరి లేదు మాకు కంపల్సరీ కావాలని చెప్పి బయటకు వచ్చినాము. వచ్చి కారు ఎక్కుతా ఉన్నాను. ముందుకు ఇట్లా వస్తే కారు దగ్గర పోతుంటే అంటే ఎవరు తిమ్మరాజు, గిడ్డిమల్లి వాళ్ళ అన్న రవి అంట ఎవరు మా ముల్లంగి నారాయణ స్వామి వాళ్ళ తమ్ముడు భాస్కర్ అంతా 10 మంది వస్తూ ఉంటారు. మేము వాడు బీఫారం చెప్పిపోతున్నాం అని మేము అనుకున్నాం. బయటకు వస్తే బయట ఉంది కారు దగ్గర అప్పుడు లోకేష్ కూడా అంత కార్లు ఎక్కింటే నేను కారు డోర్ వేసుకున్నాను. చూడంటే మన ఎన్నికలు ఎవరు బసవరాజు కానీ ఎవరు మన ఎవరు బొమ్మనాడు బసవరాజు, డాక్టర్ బసప్ప, ఎవరు ఉంతికల్ బసప్ప, అమ్మట ఎంపీటీసీ బ్రదర్ ఉన్నాడు కుర్వళ్ళి వెంకటేశ్వరు అందరినీ టగా కొడుతున్నారు. వచ్చి ఏమి లే నా కొడుక ఏమి లే మా ఊరికి మీరు ఇస్తున్నాను అంతా వాళ్ళంతా కొట్టి నేను నా దగ్గరకు వచ్చి వాడు కొత్తపల్లి మళ్ళీ వచ్చిస్తే ఏమేమి మా ఊరికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావా, ఏమనుకుంటున్నావా, ఎవడో నువ్వు వచ్చి మా ఊరికి రాజకీయం వచ్చాను అంతా ఎవడో నువ్వు వచ్చేది మా ఊరు వచ్చేది ఆమెట వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తిమ్మరాజు ఏమే మీరే చేయాలి రాజకీయమో మేము చేయకూడదా, మీరు ఇన్ని రోజులు ఉంటారు మాకు 6 నెలలు ఇచ్చాను మీకు నొప్పి మీకు దా అంటే చెప్పి మా పని కూడా వచ్చేసాను. దాని తర్వాత పాపం లోకేష్ కూడా మాకు కార్లు కూర్చుండే అది తీసి ఆయన కూడా కూర్చుంది అంతా. లోకేష్ కూడా జెడ్పీటీసీ వాళ్ళ సిస్టర్ జెడ్పీటీసీ కదా, జెడ్పీటీసీ బయటికి కూర్చుంది. మేమంతా మేము మాకు ఐడియా లేదు కదా కోట్లకి గలాడ జరుగుతుంది ఎప్పుడంటే రాయదుర్గం హిస్టరీలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు. దాదాపు 2003 నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ చూడలేదు, జరగలేదు కూడా. అంతా నాకు ఆశ్చర్యం ఉంది. అప్పుడు పోలీసులు అంతవరకు ఉండవు, పోలీసులు ఉండదు అనుకున్నాం. పోలీసులు స్టేషన్కి పోయినారు, వాళ్ళు మ్యాపింగ్ ఎట్లా చేయలేకపోతే అని పోయినారు. పోయిన తర్వాత మేము ఇంకా కుట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాం. ఇస్తే అక్కడంతా జనాలంతా గుంపు చేరుకుంటారు, వాళ్ళంతా ఊళ్ళోనంతా లేదు పోలీస్ వస్తుంది అంటే చెప్తే మేము కలిసే రేపు ఎస్పీకే కంప్లైంట్ చేయాలనుకుంటే అక్కడి నుంచి వచ్చేసి ఎస్పీ అన్నమాట సిఐ కూడా మేము ముందుగా రాస్తుంటే సిఐ కూడా వచ్చి సార్ మీరు ఏం వద్దండి సార్ మేమంతా ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పిపోయాను అంతే. కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడు ఆడ ఊర్లో ఇస్తే డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్తే సరే అని వచ్చినాము. అంటే భయభ్రాంతులు చేసేదానికి ఇంత ఇప్పుడు మెట్టుకుందని ఇంపార్టెంట్ పర్సన్ మనం భయపడితే వేరే నర్వస్ వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అటువంటిది ఇట్లా భయపడే క్వశ్చన్ లేదు. ఎస్పీ గారికి నిన్ననే చెప్పేసినాను ఫోన్ చేసి ఏమని ఇట్లా మా దగ్గర ఎలక్షన్ జరుగుతుంది, తిరుపతి కానీ కొన్ని రాప్తాడు దగ్గర అన్ని దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది, అటువంటి కాకుండా చూడండి అని చెప్తే ఆయనకి ఇన్ఫార్మ్ చేసినాను, డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినాను, ఆమె ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసినాను. మాకు ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పినాను, ఎవరికి చెప్పి వచ్చినాను కాబట్టి చెప్పినాను. అంతా జరుగుతుంటే ఇది ఏమిటంటే నాకు ఆశ్చర్యం అంటే పూర్తి ప్రభుత్వంలో అక్కడక్కడ మనం దౌర్జన్యాలు వింటూ ఉంటాం. రాజధాని ఇంతకు ఎప్పుడు జరగలేదు. అటువంటిది రాజధాని జరిగిందంటే అంటే పూర్తి ప్రభుత్వం అంటే పశ్చాత్తాపడుకోవాలి ఏమంటే మనం ఏం చేస్తే జరిగిపోతుంది అనే మాదిరిగా జరుగుతుంది. మీరు చూస్తాడు వీడియోస్ కూడా గంజా కొడుకు చెప్తా కొడతా నా కొడతానే చూస్తూ ఉంటారు కదా, వీడియోలు కూడా ఆడియో కూడా చూపించినాము. కాబట్టి
ఈ ఎట్లో వాళ్ళకి ఏం భయం అంటే 11 మంది గట్టిగా ఉండరు. వాళ్ళు అనుకోలేదు ఇంతమంది 11 ఎట్లా కలుపుతారని వాళ్ళకి ఆశ్చర్యమైంది. వాళ్ళు 5 మంది ఒకటి ఏదో రకంగా అలాట్ చేసి ఏం డిస్టర్బ్ చేసి 140 ఏదో శిక్షణ పెట్టిస్తే ఎలక్షన్లో స్టాప్ చేయాల. ఎలక్షన్ జరగకుండా చేయాలని ఉద్దేశంతోనే నాకు తెలిసిన సంవత్సరం అనుకుంటున్నాను. అంటే రేపు కూడా ఎట్లా చెప్తున్నాను నాకు చూస్తే ఫోన్లో ఆడేళ్ళను రేపు మీరు రాండి బొమ్మలు ఎవడతారు చూస్తాను నాకు చెప్తారు నువ్వు బొమ్మలు రా చూస్తాం రేపు ఎట్లా చూస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంటే భయం భీతి ఏం లేదంట. అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది, మాకు అధికారులు మా సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా రోజులు జరిగేది కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లో ఉంది, మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ఫ్యూచర్లోన. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇద్దరు కూడా రాయదు విషయంలో ఎప్పుడూ జరగలేదు. అంటే మనం కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటాము. ఎక్కడ పోయినా గన్మెన్లు అంటే రాయదు అట్లా వాతావరణం ఉంది. అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఇది. దానికోసం దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎటువంటి ఏం తగ్గే క్వశ్చన్ లేదు. మా కార్యకర్తలు కూడా అందరూ ఇప్పటికే 1000 జనాలతో ఊరు కూడా ఇక్కడ రావద్దండి, ఏముండే మనం మండేకి వెళ్ళాల్సి చెప్పి వాళ్ళందరూ కూడా శాంతపరిచి ఎవరిని రాకుండా చేసినాం. ఫోన్లో ఎత్తేదానికి అంత జనం ఫోన్ చేస్తున్నారు. అందుకోసం కాబట్టి చెప్పేది రేపు దీన్ని కూడా అధికారులు స్పెషల్ ఆఫీసర్ ఉంది కదా. ఇంకోటి ఏమంటే ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉంటుందంటున్నారు ఇంటి దగ్గర. ఏం చేస్తారంటే కావాలని ఐడి కార్డు లేదని దుబ్బెడిస్తే గుంపులో ఎంత ఏం తెలుస్తుంది. దానికోసమని రేపు అధికారిని ఆఫీసర్కి కంపల్సరీగా రేపు 9 గంటల లోపల మాకి ఐడి కార్డు ఇవ్వాలా. మా పోయేటప్పుడు మా ఎంపీటీసీకి ఐడి కార్డు ఇచ్చి పంపిస్తాము. అడుగురు నిలుపుకోకుండా పోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటే వెళ్ళిపోయి ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పి నీకు ఐడి కార్డు లేదు అది లేదు అని చెప్పి కాకుండా అది కూడా ఆఫీసర్లు మాట్లాడినాము, ఎస్పీ దగ్గర మాట్లాడాను, డీఎస్పీ మాట్లాడాను, సిఐ కూడా మాట్లాడాను. అన్ని దగ్గర మాట్లాడి సక్రమంగా జరుగుతుంది కదా. ఇది జరుగుతుంది. మేము చెప్పేది ఒకటే, ఎంత చెప్పినా ఏం చెప్పినా జనాలు మాత్రం మీకు ఈ వ్యవస్థనే ఆలోచించలేదు. ఇప్పుడు ఈ దినాల కాలుష్య శ్రీనివాసులు రేపు ఎలక్షన్ జరిగితే ఏమన్నా ఏదంటే కాలుష్య నిజ స్వరూపం తెలుస్తుంది. ఎంత కాలుష్య శ్రీనివాసులు ఎన్ని రోజులు జరుగుతుందా సౌమ్యుడు అట్లా చెప్తా ఉండరు. ఇంతవరకు నిజ స్వరూపం ఏమనేది ఎలక్షన్ బట్టి తెలుస్తుంది. కాలుష్యమైనటువంటి జనాలు ఆయన నిజంగానే రాత్రి మంచి కోరుడైతే ప్రజాస్వామ్యాన్ని నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఎలక్షన్ జరిపిస్తే చెప్పి ఆర్డర్ అయ్యే ఆఫీసర్లకు చేపిస్తే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది. ప్రజాస్వామ్యం గౌరవం ఉంటుంది. ఆయన చేయకపోతే మా కథ ఉండి ఉంటుంది. కాబట్టి ఆయనకి జనాలకి తెలియాలి. ఇప్పుడు ఆయన యొక్క ఇప్పుడు తెలిసిపోతుంది. బై ఎలక్షన్ జరిగితే సాపి జరిగితే ఓకే, లేదంటే మళ్ళీ అయిపోతుంది. రోజు జనం మా ముందు ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా రెడ్ బుక్ ఉంటుంది, మాది డిజిటల్ బుక్ మాకు ఉంది. మేము కూడా పేర్లు రాసుకుంటాం. ఎవరు అధికారుల సహకారం చేయలేదు. మాకు కూడా నమ్మకం ఉంది, అధికారులపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము. కదా అధికారులపైన ఆశిస్తున్నాము. కాబట్టి చేస్తే మంచిది, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయానికి విడిచిపెడతాను. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో 100% ఇన్నవుతామని పూర్తిగా నమ్మకం ఉంది. మా ఎంపీటీసీ పైన 11 మంది పైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అటువంటి ఎట్లా ఎంపీపీ గెలిచిన తర్వాత మేము ఆమె ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మా కార్యకర్తలు కూడా అందరూ కూడా 5వ తారీఖు పొద్దున్నే 9 గంటలకి అందరూ మేము కూడా 100 సంఖ్యలో ఎక్కువ జనాలు వచ్చి కలిసి ఉంటుంది. రేపు కూడా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీని కలిసి వస్తాం. రేపు అదే చూపిస్తే ఆడియోలన్నీ చూపిస్తే అందరూ ఎంపీటీలు నిన్న ఎవరు లోకేష్ గౌడ్ అంటే పాపం ఆయన 2 ఎంపీటీలు పిలిచిపోయి బాగా కలిసి చిట్ చేస్తుంటే వాడిని కాళ్ళు ఇగ్గి కుట్టినారు. రైస్ కాళ్ళలో ఇగ్గి కొట్టేసినారు. అంటే సపోర్ట్ ఉంటే కదా, ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా చేసేకుంటుందా? కాబట్టి కాళేశ్వరం గారు నేను చెప్తా ఉన్నాను, మీరు కరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళైతే, ప్రజాస్వామ్యాన్ని పైన గౌరవించేవాళ్ళైతే ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాట్లాడుతుంటారు. ఎంత పత్రిక పేపర్లను ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్తున్నాను కాళేశ్వరం గారు. మనకు డౌట్ ఉంది కదా. ఇక్కడ చిన్న తిరుపతిలో ఒకే ఎంపీటీసీ ఉంటే దాన్ని గెలిచేసి, ఇక్కడ రాప్తాళ్ళని కూడా చాలా అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడ కూడా అట్లా కాకుండా రాజేశ్వరం అంటేనే ప్రశాంతతకి మారిపోయారు. ఇంకొందుకు నా హిస్టరీలో 23 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈరోజు నా లైఫ్లో చూడడం జరిగింది. ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది ఎక్కడ కూడా. ఎవరు కూడా మేము మాట్లాడిన అంత ఫ్రెండ్లీగా లేకుండా పార్టీలు ఉన్నాయి కూడా అంత మాట్లాడుతుంది. ఫస్ట్ టైం ఈ టైప్ జరిగింది. కాబట్టి దీన్ని కూడా సీరియస్గా ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు.
అంటే కింద వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు కాళీ శ్రీనివాసులు కాదు సంపాదించే ప్రయత్నం ఎమ్మెల్యే చెప్పాలి కదా, ఇది ఎమ్మెల్యే కూడా బెదిరిస్తే చెప్పాలి కదా. ఇప్పుడు మా కార్యకర్తలు ఏదైనా బెదిరిస్తున్నారు, మీకు ఎవరైనా చెప్తున్నామా? రిక్వెస్ట్ చేస్తున్నాం, అడగకుండా పోయి మాకేట పార్టీలో పనిచే పార్టీకి అడగడం పని అంటే యథాలగా తథాపతి కదా, రాజు ఎట్లా చెప్తారు కదా. ఆయన అనుకుంటే చేసేవుతుందా, ఆయన సపోర్ట్ ఉంటే చేసేవుతుందా? ఇప్పుడు ఎవరైనా నా సపోర్ట్ లేకుండా చేసేవుతుంది, ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ధైర్యం వస్తుందా? మాకేం భయం, ఏం చేస్తుంది, పోలీసులు మా సపోర్ట్ ఉన్నారు, అధికారం మాది ఉంది, గవర్నమెంట్ మాది ఉంది, మీరేం చేస్తాము, మీరేం అనే పొజిషన్లో ఏం చేశాను కదా. అప్పుడే ఆల్రెడీ తెలిసిపోయింది, 1.5 సంవత్సరం 18 నెలలు అయిపోయింది. జనాలన్నా ఎట్లుంది అందరికి తెలిసి, వాళ్ళకి తెలుసు, మానికి అందరికి తెలుసు. జనం ఈరోజు లోకేష్ గారి మీద మాత్రమేనా దాడి జరిగింది? ఆయన లోకేష్, బసవరాజు, డాక్టర్ బసప్ప నువ్వు ఏజ్ పడతాను ఆయన ఎవడు వాడు చెప్తా కొడుతున్నాడు గదినప్పుడు. మిమ్మల్ని కూడా తోసేశారని కారు దగ్గర కూర్చున్నాను, వచ్చినాను మీదికి వచ్చిన ఇద్దరు ఏదో కొత్తపల్లి మళ్ళీ ఆమెట తిమ్మరాజు ఇద్దరు వచ్చిస్తే ఏమే నువ్వేడన్నా రాజకీయం చేసేది, నువ్వు చేయకూడదా? 6 నెలలు ఏంటి కావాలి రాజకీయం నీకు? ఉండకూడదు 6 నెలలు మీ దౌడు మీ నెలలు మేము 6 నెలలు మీరు 2 రోజులు రాజకీయం చేయలేదు, 2 రోజులు ఉండలేదు ఎంపీ, మాకు 6 నెలలు కావాలా? వాడికి ఇంకో మళ్ళీ ఏమంటాడు, ఏమయ్యే మా ఊరికి కూర్చొని వచ్చేది రాజకీయం, ఎవడరా మా ఊరికి రమ్మంటే ఎవడరా? అంటే సభ్యత్వం లేదు, మానవత్వం లేదు, మర్యాదలు లేదు, తెలియదు. రాజకీయాలు అంటే ఇట్లా ఎప్పుడూ వినలేదు రాజకీయాలు. పోలీస్ ఆఫీసర్లు ఎవరు కానీ మాకంటే ఫుల్ స్టేట్లో రెస్పెక్ట్ ఉంటే